శ్రీ మహావిష్ణువు భూమిపై మనుష్యుడిగా పుట్టి వానరుల సహాయం తీసుకోవలసి వస్తుందని శాపం ఇచ్చింది ఎవరు? నారద మహర్షి, భృగు మహర్షి, శివుడు, నంది. నారద మహర్షి. విష్ణుమూర్తి తనకు కోతి ముఖాన్ని ఇచ్చి స్వయంవరముల అవమానించినందుకు నారదుడు ఆగ్రహంతో విష్ణుమూర్తికి ఈ శాపం ఇచ్చాడని కొన్ని పురాణ కథనాలు చెబుతున్నాయి. తన ఆజ్ఞను మీరినందుకు భూమిపై పూజలు లేకుండా పోవుదుగాక అని బ్రహ్మదేవునికి శాపం ఇచ్చింది ఎవరు? మహాశివుడు, విష్ణుమూర్తి, సావిత్రీదేవి, భృగు మహర్షి. మహాశివుడు. లింగోద్భవ సమయంలో శివుడి ఆది అంతాలను కనుగొనడంలో బ్రహ్మదేవుడు మొగలి పువ్వుతో కలిసి అబద్ధం చెప్పినందుకు శివుడు బ్రహ్మకు భూమిపై పూజలుండవని శాపమిచ్చాడు. రావణాసురుడి లంకకు ఒక కోతి వచ్చి తగలబెడుతుందని శాపం ఇచ్చింది ఎవరు? నందిదేవుడు, వాలి, సుగ్రీవుడు, జటాయువు. నందిదేవుడు. కైలాస పర్వతాన్ని ఎత్తే క్రమంలో రావణుడు నందిదేవుడి కోతిముఖాన్ని చూసి హేళన చేయగా నంది ఆగ్రహించి నీ లంక వానరుల వల్లే నాశనమవుతుందని శాపమిచ్చాడు. పరీక్షిత్తు మహారాజు 7 రోజుల్లో తక్షకుడు అనే పాము కాటు వల్ల మరణిస్తాడని శాపం ఇచ్చింది ఎవరు? శృంగి, ఉతన్యుడు, కశ్యప మహర్షి, జనమేజయుడు. శృంగి. ధ్యానములో ఉన్న సమీక మహర్షి మెడలో పరీక్షిత్తు మహారాజు చచ్చిన పామును వేసినందుకు ఆయన కుమారుడైన శృంగి కోపముతో ఈ శాపం ఇచ్చాడు. రామాయణములో లక్ష్మణుడు 14 సంవత్సరాలు నిద్ర లేకుండా ఉండడానికి తన నిద్రను స్వీకరించింది ఎవరు? ఊర్మిళ, సీతాదేవి, సుమిత్ర, కైకేయి. ఊర్మిళ. లక్ష్మణుడి భాగానికి సంబంధించిన 14 సంవత్సరాల నిద్రను అతని భార్య ఊర్మిళ పంచుకోవడానికి అంగీకరించిందని ప్రసిద్ధ కథనం చెబుతుంది. దీనివల్ల లక్ష్మణుడు నిద్ర లేకుండా రాముడికి సేవ చేయగలిగాడు. అర్జునుడు 1 సంవత్సరం పాటు నపుంసకుడిగా మారిపోవాలని శాపం ఇచ్చింది ఎవరు? ఊర్వశి, రంభ, మేనక, తిలోత్తమ. ఊర్వశి. స్వర్గానికి వెళ్ళిన అర్జునుడి అందానికి ముగ్ధురాలైన అప్సరస ఊర్వశి అతడిని కోరగా అర్జునుడు ఆమెను తల్లి స్థానంలో చూశాడు. తిరస్కరణకు గురైన ఊర్వశి కోపంతో ఈ శాపం ఇచ్చింది. సూర్యవంశానికి చెందిన త్రిశంకు రాజుకు చండాలుడిగా మారిపోమని శాపం ఇచ్చింది ఎవరు? వశిష్ఠ కుమారులు, విశ్వామిత్రుడు, దుర్వాస మహర్షి, గౌతమ మహర్షి. వశిష్ఠ కుమారులు. సశరీరముగా స్వర్గానికి వెళ్లాలనే త్రిశంకు కోరికను వశిష్ఠుడు నిరాకరించగా అతడు వశిష్ఠుడు కుమారులను ఆశ్రయించాడు. తండ్రి మాట జవదాటినందుకు వారు అతడికి చండాలుడిగా మారమని శాపమిచ్చారు. మహాభారతములో ఒక చిన్న తప్పుకే యమధర్మరాజు భూమిపై మనుష్యుడిగా పుట్టాలని శాపం ఇచ్చింది ఎవరు? మాండవ్య మహర్షి, అనిమాండవ్యుడు, శౌనక మహర్షి, వ్యాస మహర్షి. అనిమాండవ్యుడు. చిన్నప్పుడు తెలియక ఒక కీటకానికి ముళ్ళు గుచ్చినందుకు గాను యముడు తనకు శూలరోపణ శిక్ష విధించాడని తెలిసి న్యాయం తెలియని యముడిని భూమిపై శూద్రుడిగా పుట్టమని అనిమాండవ్య మహర్షి శాపం ఇచ్చాడు. కురుక్షేత్ర యుద్ధంలో భీష్మ పితామహుడి పతనానికి కారణమైన శిఖండి పూర్వజన్మలో ఎవరు? అంబా, అంబాలిక, అంబిక, సత్యవతి.
అంబ. భీష్ముడి వల్ల తన జీవితం నాశనమైందని భావించిన అంబ శివుడి కోసం తపస్సు చేసి వచ్చే జన్మలో భీష్ముడి మరణానికి కారణమవుతానని ప్రతిజ్ఞ చేసి శిఖండిగా పుడుతుంది. ద్వాపర యుగములో శ్రీకృష్ణుడు జరుడు అనే బోయవాని బాణం దెబ్బకు మరణించడానికి సంబంధించి ఏ పాత్రను ప్రస్తావిస్తారు? జరుడు, అంగదుడు, గుహుడు, శంభుకుడు. జరుడు. కొన్ని పురాణ కథనాల ప్రకారం చెట్టు వెనక దాక్కుని వాలిని చంపిన కర్మఫలంగా ద్వాపర యుగములో శ్రీకృష్ణుడిగా ఉన్నప్పుడు జరుడు అనే బోయవాడి బాణం తగిలి అవతారం చాలించాడు అని చెబుతారు. హలో డివోటీస్, మీరు 10 ప్రశ్నల్లో ఎన్ని సరైన సమాధానాలు చెప్పారు? మీ స్కోర్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పురాణ ఇతిహాసాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోమాకండి.